షారూక్ ఖాన్ చూసినావు కదా, అది ఇప్పుడు ఎప్పుడుదో జమానా కాలందంట. వాడేమో జమానా కాలం ఇప్పుడు చూడాలంటే రాసి పెట్టిండల్లా, జమానా కాలం ఇప్పుడు చూడాలంటే రాసి పెట్టిండల్లా. ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ నలుగురన్నా మేలుకొని ఉన్నారు, తాగి వచ్చి నిద్రపోతారా? అదే నలుగురన్నా మేలుకొని ఉన్నారు, తాగి వచ్చి నిద్రపోతారా? అదే వాళ్ళు తాగి వచ్చి కనుక్కుంటారేమో. నమస్తే అండి, పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి, వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టిఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ వి స్క్వేర్, విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్ లైక్ టక్కని గుర్తొచ్చేది 2-3 గుర్తొస్తుంటే మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్ల పక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారము అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్లికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. A few minutes later. చిల్లరనా ఎలా నువ్వు సీటు తీసే ఓ మాట ఫోన్ చేసేది లేదా? బయటకు లోపలికి వస్తానంటే టికెట్ నీ దగ్గర పెట్టుకున్నావు, వాళ్ళు నాకు ఫోన్ సినిమాలే పంపించలేదు. ఎప్పుడు నుంచి చూడాలనుకుంటారా సినిమా? అది రాజా సాబు టికెట్ నీ దగ్గర పెట్టుకున్నావు, నీ మొబైల్ పంపించినది. నేను లోపల రాలంటే ఎట్లా వస్తాను? రాజా సాబు ప్రభాస్ కాదు ఇంకోడు ప్రభాస్ ఫస్ట్ లో వస్తాడు, మధ్యలో వస్తాడు, లాస్ట్ లో వస్తాడు చూస్తానా? ఎవడోడు వస్తాడు, వస్తాడు లాస్ట్ లో వస్తాడు చూస్తానా? ఎవడోడు వస్తాడు, రాలేదా? ఎవడోడు వస్తాడు చూడమ్మ. ప్రభాస్ వచ్చినాడా రాలేదా అది చెప్పు. రాలేదంటే మరి పార్ట్ 1 పార్ట్ 2 లో వస్తాడేమో, నాకేం తెలుసు. పంపించాము మళ్ళా డబ్బు కూడా 2,000 నీ ఫ్యాన్ షో. నీకు అంత రిలీజ్ ఈ రోజు రిలీజ్ అయిన సినిమా పిలిచకపోతే నీకు ఇంకా అది ఎప్పుడు 1950 రోజులు వేసినాడు సినిమాలే. పాతకాలం సినిమా వేసేవన్నమ్మ, హిందీ అంత గోసులు కట్టుకుని పూర్వకాలం సినిమా అది వస్తాము. రాజా సాబు అది హిందీ సినిమా, అర్థమైందా? సినిమా పంపించి ప్రభాస్ అంటావా? బయట జనాలు ఆడుతున్నారు, బొంగులో ఉన్నారా? మళ్ళీ బయట ఫంక్షన్ హాల్ కాడ ఎంతమంది ఉన్నారు? పెళ్లి జరుగుతుంది. సినిమా అర్థమైందా? అర్థం కాలేదా? 10 మాలో లేడు, ముగ్గురు ఉంటే నాతో పాటు నలుగురు అనుకో. ముగ్గురు నలుగురు ఉండడం
వాళ్ళు సినిమా ఏ సినిమా పేరు నవ్వుకుంటారు మొత్తం అంతా కాంప్లిమెంట్ కాదు. ఏం సినిమా ఏం హిందీ క్యాబ్ అవుతా ఇచ్చే అంటారు తప్ప ఫైట్లు ఏమి ఉన్నాయా? హిందీలో ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. నువ్వు ప్రభాస్ చూసినావా లేదా? ప్రభాస్ చూడలేదు. సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అంట. షారుఖ్ ఖాన్ మధ్యలో పోయి నేను వాడిని కొట్లాడతాను పోయి ఏ ప్రభాస్ సైడ్ అంటాను ఊర్లో ప్రభాస్ అని ఏ ప్రభాస్ సైడ్ అంటాను ఊర్లో ప్రభాస్ అని ఇట్లా కొట్టాడు గట్టిగా. పోయినా ఆ సినిమాకి అంటే సినిమాలు ప్రభాస్ లేడా? ప్రభాస్ లేదంటే మళ్ళా నువ్వు ఆడ నీకు అర్థం కదా. నువ్వు ప్రభాస్ అని కొన్ని సినిమా పంపించినావా, నువ్వు కాల్ సినిమా పంపించినావా? నేను బయటకు వచ్చినాను, జనాలు పెళ్లి సినిమా చెప్పేది నేను కూర్చిపెట్టినా లోపల పోని నేను వస్తా అని చెప్పినానా, బయటకు వచ్చినానా కార్ పార్క్ చేద్దామని పోతానే పెళ్ళిళ్ళు హంగామా అట్లా వాళ్ళతో పాటు దుప్పుకుంటామే. ఇంకా లోపల పోయి వాళ్ళతో పాటు రెండు చేయకుండా భోజనం చేసుకొని నేను మళ్ళీ ఇంకా సినిమా చూసే లోపల జనాలు పంపిలే. వాడు టికెట్ ఉంటే లోపల పంపిస్తా అంటే సర్లే ఇంకా నా బదులు వాడన్నా చూస్తాడు ఫస్ట్ రోజు పుణ్యాత్ముడు అని మా అదృష్టవంతుడు అని చెప్పి నేను ఇంకా పెళ్లిలో ఏదో వంతుంటే తినేసి నా అంతా నేను స్టోరీ చెప్తామని కాసుకొని ఉన్నా. ఎట్టుంది సినిమా, ఎట్లా హిట్టా సూపర్ హిట్టా డూపరా ఏం నాకు కదా అది చెప్పు. మెయిన్ ప్రభాస్ వచ్చేది ఎప్పుడుది సినిమా? ప్రభాస్ ఎప్పుడు పార్ట్ 1 లో షారుఖ్ ఖాన్ రాలేదంటే రిలీజ్ కాదంట. నువ్వు మళ్ళా గొట్టడం మళ్ళా డబ్బులు తప్పేసి మన మళ్ళా అది కూడా నాది కూడా 2000 కూడా నీకేమో షారుఖ్ ఖాన్ చూసినావు కదా. అది ఇప్పుడుదేమన్నా ఎప్పుడుదో జమానా కాలందంట. వాడేమో జమానా కాలం ఇప్పుడు చూడాలంటే రాసి పెట్టిండల్లా. జమానా కాలం ఇప్పుడు చూడాలంటే రాసి పెట్టిండల్లా. మరోసారి లెక్కిస్తా. అదేవాడు చెప్తాడు థియేటర్ అంతా కంపు ఉంది, ఆ బాత్రూములు వాసన ఉంది, ఆ థియేటర్ ఏం కూర్చోవాలని చెప్పి తెలుసు. అందుకే దాంట్లో బయట ఫ్లెక్సీలు కట్అవుట్లు అన్ని బాగున్నాయా? ఏదో అట్లా గుడ్లు పెట్టినాయి, అన్ని గుడ్లు పెట్టినాయి కాదు ఉన్నాయి బాగా కట్టిన అంత ఫ్యాన్స్ హంగామా చేసింటారు లోపల. పేపర్లు ఎగిరేసినారా? ఏ గుడ్ల మొమ్మడు పేపర్లు ఎగిరేదాడా? విజిల్స్ ఎవడేస్తాను ఎవడు పోయినా నా పనిగా నీళ్ళ పట్టుకొని నీళ్ళ కావాలా? ఎంతమంది ఉన్నారు సినిమాలో? కూర్చొని చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు అవలా లేదు. నువ్వు విజిల్స్ వాడు పక్కనోడు పేపర్లు వేయడాలు, ఓడో డాన్స్ చేయడాలు, మీ నలుగురు కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ నలుగురు మేలుకొని ఉన్నారు, తాగి వచ్చి నిద్రపోతారా? అదే నలుగురు మేలుకొని ఉన్నారు, తాగి వచ్చి నిద్రపోతారా? అదే వాళ్ళు తాగి వచ్చి పనుకుంటారేమో. అట్లా సినిమాకి అట్లా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే సినిమా నువ్వు ఒకనే చూసేది రాడా? వాళ్ళు ఊపేది రెస్ట్ పనుకొని వచ్చేవాడా? నావాడు వాడని పక్కన చూపిస్తాడా పాపరా అట్లా ఏం వేసుకొని. సినిమాకి పనుకునే ఇంటికి వస్తారప్ప. నువ్వు ప్రభాస్ అంటే మాత్రం నువ్వు ప్రభాస్ అంటే మాత్రం ఏ గమ్మని ఉంటుంది రామాయణం ఏ సినిమా ఊపుకొని పోతే ఆ చూస్తే హిందీ వాడు వాళ్ళమ్మ జీవితము, ఆ గోసులేంది, ఆ పైట్లు ఏంది, వాడు మాట్లాడేది ఏంది, మాటకి ఇట్లా అసలు డబ్బులు ఉండే కదా నా దగ్గర. డబ్బులు ఇచ్చినా కదా. డబ్బులు ఏం ఇచ్చినావు నువ్వు? 2000 నువ్వే తీసుకున్నా. వస్తావు అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు అనుకుంటే ప్రభాస్ రాలే ఏమి రాలే. రిలీజ్ కాలేదేమో. నేనేందో ఏదో పోస్టర్ చూసి రిలీజ్ అయినేమో టక టికెట్లు బుక్ చేసిన. ఎవరిని అడిగి చేసినావు నువ్వు? ఎవరు టికెట్ ఎంత? ఒకటి 4000. అవునా చేద్దా? పాత సినిమా 4000 ఎవడు పెడతాడా? పాత సినిమా పాతది ఏడోంచి తీసుకొచ్చి వెళ్ళంటే బూరిగ రోజు ఖర్చు అవుతుంది నీకు. సినిమా థియేటర్లు ఎవరు లేరు. మీ ముగ్గురు కోసం వాడు వేయాలంటే వాడే తీసుకొని వచ్చి తయారు చేసి చేస్తానంటుంది. నువ్వు చెప్తాను 3 ఏళ్ళ బట్టలు చూపించగలవా? 3 ఏళ్ళ బట్టలు
మళ్ళీ అట్లే సినిమా అన్నేళ్ళు ఏమన్నా? చూపించాలంటే ఎంత ఖర్చు అయింది? అది కూడా ఈ ముగ్గురు నలుగురు కోసం థియేటర్లో ఫ్యాన్లు ఏసీ ఉందే ఏసీ ఆడలేదు మళ్ళీ అడగాల్సింది పోయి పైకి పోయి చెప్పుంటాను తోని చెప్తాడు నలుగురు కోసం వాడు అంత కరెంట్ బిల్లు కాల్చుకొని అంత సినిమా చేసినాడంటే మీకు కనీసం 4,000 వసూలు చేయాలి కదా. మీకు అంత జమ్మ మేళ ముగ్గురు నలుగురే అసలు ఆ సినిమా పిలిచబోయేది ప్రభాస్ సినిమా పిలిచిపోయింది. ప్రభాస్ పార్ట్ 2 లో వస్తాడేమో మరి దాంట్లో పార్ట్ 2 మళ్ళా స్టోరీ నాకే తెలుసు. ఫస్ట్ షారూక్ ఖాన్ వచ్చినాడు, నెక్స్ట్ సల్మాన్ ఖాన్, తర్వాత ఎవరెవరు వస్తారు ఇంకా వరుస. పాత సినిమాకి ఎట్లా వస్తాను నన్ను ఏమన్నా మైండ్ ఏమన్నా అంటే ముందే తీసినారా ఈ సినిమా? ఎవడు ముందే ఎప్పుడు ప్రభాస్ ప్రభాస్ వెళ్ళాడు ఇప్పుడు రాదంట. అసలు ప్రభాస్ లేడా సినిమా? లేదంటే నువ్వు పోయింది ఏ సినిమా ఇదేనా? ఏదో జంగల ఏదో గెంగల అనేదేనా ఏదో జంగల ఏదో గెంగల అనేదేనా జంగల ఏ పేరు రాదప్పా. మొత్తానికి అయితే ఖుషిగా హ్యాపీగా కూర్చున్నావు. సీట్లు బాగున్నాయా? ఏ సీట్లు కూడా ఆడున్నాడా? సీట్లు బాగా సీట్ల సగం ఇరిగిపోయినాయి. ఫ్యాన్స్ మీరు ఊరికే ఉంటారా మీరు? అదే మీరు ఒడెత్తాడు ఫ్యాన్ జోబి అన్ని కొడితే ఇట్లా ఉంటాయి. మూసుకొని ఫ్యాన్ షో పోయినా చూసి రాలా. మీరు ఒడెత్తాడు ఫ్యాన్ జోబి అన్ని కొడితే ఇట్లా ఉంటాయి. మూసుకొని ఫ్యాన్ షో పోయినా చూసి రాలా. మంట పెట్టడాలు కుర్చీల కొట్టాలు చేసే అవసరం లేదు మీకు. మీకు అభిమానం ఉండొచ్చు. అభిమానం ఎంత వరకు? మీరు అభిమానం లేదు మీ నలుగురు ఎందుకు పోతారు? నలుగురు మాట్లాడుకొని వేనన్నారు. నేను మాట్లాడగల నువ్వు ఎవడు అభిమానంతో పాత సినిమాలు ఎవడు ఇంకొస్తారు సినిమాలు పాత అయితే కొత్తది అభిమానం పాతదే కదా. అభిమానం పాత అభిమానం ఎవరికి అభిమానం? నువ్వు ఎవరు ఫ్యాన్? షారూక్ ఖాన్ ఫ్యాన్ కదా? షారూక్ ఖాన్ ఫ్యాన్ కదా నేను ఆడా. ఎవడు పోమంటారు 2,000 ఖర్చు పెట్టి? నువ్వే కొత్తగా వచ్చింది రా రిలీజ్ అయింది వచ్చి స్టోరీ చెప్తావేమో అనుకుని నేను ఇప్పుడు స్టోరీ జరిగినది ఇదన్నా చెప్పు. నేను వద్దు నాకు ఏందో వాడు వస్తాడు అమ్మాయి లవ్ స్టోరీ అంట అదేంది హిందీ పోతా మళ్ళీ ఏంది మనకు అన్నాడు కలిసి వాడని చెప్తాను కదా. వాడే పక్కన పూని తప్ప ఇంకేమొస్తుంది దానికి. అది వేసుకున్నా నమ్ములు తాగినాడు అమ్మ జీతం అన్న అంటే సరే అంటున్నాడు. సరే ఇప్పుడు ఏమి అయిపోయింది లెక్క ఏందా లెక్క లెక్క తీసుకోండి. 5 రూపాయలు 10 రూపాయలు మళ్ళీ నేను చూడలే సినిమా. మళ్ళీ నా నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? ఎవడు చూడుకోకూడమంటారు ఎవడు పోమంటారు పెళ్లి భోజనానికి. భోజనాలు వాళ్ళకి గుంపులో వెళ్ళిపోయినామంగా. గుంపులో పోయినా లెక్క ఫస్ట్ ఎట్లా మన చూడు. ఏమి సౌండ్ తెలుసా బయట వింటండి ఫ్యాన్స్ మీరు గట్టిగా మొత్తం పెట్టాడా అంతే. ఎవరు అసలేదా మీరు? ఎవడు వచ్చాడు నచ్చాక ఎవడు ఏమర్థమవుతాను హిందీ పాటలుగా ఎగిరినారా? మన సినిమా ఏమన్నా మళ్ళీ అంతసేపు ఎందుకు స్టార్టింగ్ బయటకు వచ్చి పిల్లిలో పాట వచ్చిందా మధ్యలో పిత్రారే 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 విడిచిపెట్టు కానీ విషయం. నీకు సినిమా అంతా నచ్చకున్నాడు స్టార్టింగ్ వచ్చేస్తే పక్కన నేను ఆడు తింటాను కదా పిల్లిలో. నువ్వు వస్తావా? నేను ప్రభాస్ వస్తాడని లేదు నీకు సినిమాలో. నేను వస్తాను అనేది ఉంది నీకు. ప్రభాస్ కూడా ఉన్నాను చూస్తానా? ఎంతవరకు చూస్తాను వస్తాడు వస్తాడు వస్తాడని ఎంతవరకు అనిపించింది? కొంచెం గ్యాప్ ఇచ్చేస్తానులే చూసిన. ఇంటర్వ్యూలు అయిపోయా ఫైట్లు అయిపోయినా అడగచ్చు పక్కన ఆడే చెప్తాడు వాడు తాగబోతున్నాడు వాడు నిద్ర పడుకున్నాడు వాడు ఉంచుతాడు పక్కన. దొరుకుతాడేమో చెప్పులతో కొట్టేస్తారని ఆడ గురించి చెప్తారు మళ్ళా వాళ్ళే. ఎప్పుడు చూస్తుంది కాసుకొని ఇప్పుడు ఫస్ట్ చూసిన ఫైట్లు అయిపోయా. ఇంటర్వ్యూలకు వచ్చా ఆడ విరామం అని పడే అది రాలే. వస్తాడని చూస్తే క్లైమాక్స్ వచ్చేస్తాడు అనుకుని లాస్ట్ ఏదైనా ఒక మూమెంట్ దొరకబోదా అనుకుంటే పేర్లు పడినప్పుడు వచ్చినా సినిమానే అయిపోయా. ప్రభాస్ రాకపోయా నువ్వు అట్లా నువ్వు రాకపోతే
ఇంకెట్లయితే నీ క్యాబ్ వచ్చారు ఎవరు ఫోన్ చేసినా నువ్వే 2000 టికెట్ అక్క ఫోన్ చేశారు మరి క్యాబ్ బుక్ చేసి మళ్ళీ లొకేషన్ అంటే చెడిపోయి సినిమా చూసివి ఎంజాయ్ చేసివి 4 మంది కొత్త పరిచయాలు అయినాయి క్యాబ్ లో ఏం కాదు నీకు ఏం కాదా నా డబ్బులు కాదు ఇప్పుడు ఏ డబ్బులు మరే చేతులు సినిమా చూసే నువ్వు డబ్బులు కొడతావా ప్రభాస్ వస్తాడా ఎవరు ప్రభాస్ కావాలన్నాడు మొబైల్ ఆన్ చేసుకొని ప్రభాస్ అన్నని చూసి పెట్టేసుకోవాల్సింది అంతే మొబైల్ ఆన్ చేసుకొని ప్రభాస్ అన్నని చూసి పెట్టేసుకోవాల్సింది అంతే నీకు అంత చూడాలని సినిమా పార్ట్ 1 ఏమో డబ్బులు కాదు తెచ్చిచ్చాయి డబ్బులు ఎట్లా వస్తాయిరా తిక్కోడా ఏమన్నా ఎట్లా వస్తాయి ఫ్యాన్స్ రోజు పోయి ఇచ్చినాము మనం హ్యాపీ ఫీల్ కావాల పోయి అందరికి చెప్పు ప్రభాస్ సినిమా సూపర్ ఉందని సినిమా సరేలే ఇప్పుడు నుంచి చెప్పుకుంటున్నావు వచ్చినప్పుడు టాక్ మంచిగా ఉంటది కదా టాక్ మెడతారు కొడతారు ఇప్పుడు ఎత్తే వాళ్ళంతా లేనివన్నీ ఉన్నవన్నీ లేనివన్నీ చెప్తే సాయంత్రం ఇంకోటి మంచి సినిమా రిలీజ్ అయింది పదమా నీ మాటలు అంతే నిజంగా సూపర్ 3000 సెట్ చేసుకో చెప్తా కదా భలే ఉంది సినిమా నిజంగా చెప్పు నిజంగా ఈసారి అట్లే ఉండదు ఒట్టే నిజంగా సినిమా ఈసారి అదిరిపోతుంది అట్లా ఊహించావు ఈసారి 2000 2000 సినిమా పోతాలే సాయంత్రం మనము సంబంధం 3000 సరేలే 3000 2000 ఇదేసి వెయ్యి చాలు సినిమా సాయంత్రంకి నాకు వద్దు వద్దంటే ఇది కూడా వద్దు రజనీకాంత్ రిలీజ్ అయింది నీ మాటలంటే అంత ఘోరంగా 2000 వద్దా 2000 కావాలి 2000 రావాలంటే సినిమాకి రావాలా 1000 ఇయ్యాల ఏమి అదేమవుతుంది నాకు సెల్లు పెట్టుకుంటే నువ్వు 2000 ఇచ్చేది ఫోన్ మళ్ళీ పొద్దున్న సినిమాకి పోయినాను సార్ థియేటర్లో ఎవరో సెల్లు కొట్టేసినారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా పొద్దున్న సినిమాకి పోయినాను సార్ థియేటర్లో ఎవరో సెల్లు కొట్టేసినారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా ఆడ వేయడం 3-4 ఈజీగా పట్టుబడిపోతారు సెల్లు కొట్టేసినారనేది సింపుల్ దొరుకుతాయి నాకు ఇంకా సెల్లు వెనకాల డబ్బులు పెట్టింది సార్ 5000 దానికని పెడతా చెప్తా ఉన్నాయని నువ్వు పెట్టియాల్సి వస్తుంది నా దగ్గర చేసేట్లు తెలివితేటలు నీకంటే నేను ఇంకా 6 ఆకులు ఎక్కువ చదివినా చాలా సినిమాకు పోయేది ఉంటుంది ఇప్పుడు సినిమాని రొంత బాగా ఆలోచించుకుంటే రెస్ట్ తీసుకో ఎట్లా జరిగింది నమ్మ హీరో ప్రభాస్ అని గుర్తు తెచ్చుకొని ఎట్లా ప్రభాస్ ఏం చేసినాడు ఫైట్ ఏం చేసినాడు సాంగ్స్ ఏమే నిన్ను నమ్మినందుకు ఫోటోలు తీసుకున్నావా ఇట్లా ఏం ఫోటోలు తీసుకున్నావా కొట్టమమ్మడా ఆ సినిమా రాదేమన్నా 2000 నాశనం చేసుకును ఇంకా 2000 నాశనం చేసుకును ఇంకా బాపడతావు మళ్ళా నమస్తే అండి పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్ వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3-6-9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V Square విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి, ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు.